దేవుని సార్వభౌమాధికారానికి సంబంధించి తన సృష్టి మీద దేవునికి ఎంత పరిధి వరకు హక్కు ఉంటుంది? ఎందుకు? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య పక్షంగా మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఇర్మియా గ్రంథ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారని తలస్తున్నాం. నేటి ఈ పాఠంలో కుమ్మరిని గూర్చి, మట్టి పాత్రను గూర్చి, అందులో ఇమిడి ఉన్న అనేక ఆధ్యాత్మిక విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమాయా, చల్లగా చూడుమాయా. జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమాయా, చల్లగా చూడుమాయా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, వంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుందా, సాక్షిగా ఉండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమాయా, చల్లగా చూడుమాయా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకంబుల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 7 నుండి 19వ అధ్యాయము 15వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో కుమ్మరి యొక్క శక్తిని గూర్చి తెలుసుకుంటాం. దేవుడు ఒక గొప్ప కుమ్మరిలాగా
మట్టితో మనిషిని సృష్టించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రియులారా, దేవుడే ఆ కుమ్మరి. ఇక ఇప్పుడు కుమ్మరి ఇంటికి వెళ్ళి ఇర్మియాతో కలిసి నిలిచి కుమ్మరి చేస్తున్న పనిని చూద్దాం. కుమ్మరి వద్ద పాత సారె ఉంది. అతడు తన పాదముతో దానిని నొక్కి సారెను తిప్పుతున్నాడు. చక్రం తిరుగుతుండగా అతని చేతులు నైపుణ్యంగా, కళాత్మకంగా మట్టితో పనిచేస్తూ దాని నుండి ఒక అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు మొదటి సూత్రాన్ని గమనిద్దాం. దేవుడు సార్వభౌమాధికారి. కుమ్మరికి పూర్తిగా ఖచ్చితమైన అధికారం ఉంది. అంటే అతనికి మట్టి మీద అపరిమితమైన అధికారం ఉంటున్నది. ఏ మట్టి కూడా కుమ్మరిని ఆపలేదు, అతని హక్కును ప్రశ్నించలేదు. ఎవరు అతని ఇష్టాన్ని తిరస్కరించలేరు, లేదు కాదు అనలేరు. అతని ప్రణాళికలను మార్చలేరు. మట్టి అతనితో వాదించలేదు, మట్టి మాట్లాడదు. అయితే వాస్తవానికి కుమ్మరి సారెపై ఉన్న మట్టి తనకు ఇష్టమైనప్పుడు లేచిపోలేదు. కుమ్మరి యొక్క సారెపై ఉన్న మట్టి తిరిగి మాట్లాడలేదు. కుమ్మరి సారెపై ఉన్న మట్టి ఏమి చేయలేదు. అది కుమ్మరి చేతికి మాత్రం లొంగిపోతుంది. ప్రియులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని సార్వభౌమాధికారానికి సంబంధించి ఇంత స్పష్టమైన చిత్రణ మనము మరెక్కడా కనుగొనలేము. ఇక్కడ మనిషి కుమ్మరి సారెపై ఉన్న మట్టి అయితే దేవుడే ఆ కుమ్మరి. ఇలాంటి పోలిక ఎక్కడా కనుగొనలేము. మన ప్రస్తుత సమకాలీన తరం దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇది మానవ హక్కుల యుగం. ఈరోజు మనం స్వేచ్ఛ గురించి చాలా వింటున్నాం. ప్రతి సమూహం తన నిరసన తెలపడానికి, తాను ఇష్టపడినది చేయడానికి డిమాండ్ చేస్తుంది. మనము దేవుని హక్కులను మరిచిపోయినట్లు అనిపిస్తుంది. ఈనాటి మనుషులు మోసగాళ్ళకు కూడా రాజ్యాంగపరమైన హక్కులు ఉపయోగించుకొని తప్పించుకునే అవకాశాలను అనుమతిస్తున్నారు. దేవునికి నిస్సందేహంగా సంపూర్ణ అధికారం ఉంటున్నది. ఆయన చిత్తము అనివార్యమైనది, అది మారదు. ఆయనకు సృష్టిని తన ఇష్ట ప్రకారము రూపొందించే ఎదురులేని శక్తి ఉంటున్నది. ఆయన మనమున్న ఈ చిన్న భూమిని తన ఇష్ట ప్రకారం రూపొందించగలడు. నా ప్రియ స్నేహితుడా, నీవు నేను ఒక వ్యక్తిగా ఆయన చేతుల్లో మట్టియే తప్ప మరేమి కాదు. ఆయనకు తన చిత్తాన్ని నెరవేర్చే శక్తి ఉంటున్నది. ఆయన ఎవ్వరికీ జవాబుదారీగా లేడు. ఆయనకు ఎటువంటి డైరెక్టర్ల బోర్డు లేదు. ఆయన ప్రతిస్పందించాల్సిన ఓటర్లు లేరు. ఆయనకు పూర్తి అధికారం ఉంటున్నది. ఆయన దేవుడు. నీవు నేను దేవుణ్ణి సంతోషపెట్టడానికి నడుస్తున్న ఒక సృష్టిలో జీవిస్తుంటున్నాం. మనం ఉన్న ఈ ధూళి కణంపై మనిషి చేసే తిరుగుబాటు అనేది ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిదే. చంద్రుని నుండి తీసిన చిత్రాల్లో మనం చూస్తున్నట్లుగా ఈ భూమి అనంతమైన అంతరిక్షంలో ఒక చిన్న కణం మాత్రమే. నా ప్రియ స్నేహితుడా, దేవుడు తన స్వంత రథంలో విజయవంతంగా స్వారీ చేస్తున్నాడు. దేవుని గురించి దేవుని వాక్యము కొన్ని నిర్దిష్టమైన విషయాలను మనకు చెబుతుంది. రోమాపత్రిక 9వ అధ్యాయము 19 నుండి 21 వచనాలను గమనిద్దాం. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితేవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక్క ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? ఇక ఇప్పుడు ఒక క్షణం మట్టికున్న లక్షణాన్ని గూర్చి, వ్యక్తిత్వాన్ని గూర్చి పరిశీలిద్దాం. బహుశా మీలో ఎవరైనా అనుకోవచ్చు, మీరు ఇక్కడ ఒక అలంకార రూపాన్ని వాడుతున్నారు. మట్టికి కూడా వ్యక్తి స్వభావం ఉందని మీరు ఎలా అంటారు? మట్టికి ఆకారం లేదు, రూపం లేదు, ప్రాణం లేదు. అది నిస్సహాయమైనది, సామర్థ్యం లేనిది. కీర్తనల గ్రంథము 103:14లో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. డాక్టర్ జార్జ్ గిల్ అనే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఇలా చెప్పేవాడు, దేవుడు మనం మట్టి అని జ్ఞాపకం చేసుకుంటాడు, కానీ మనిషి కొన్నిసార్లు దాన్ని మర్చిపోతాడు. తన గురించి తాను అతిశయించుకుంటాడు. మట్టి తన గురించే అతిశయించుకున్నప్పుడు అది బురద మాత్రమే అవుతుంది. మనం కొన్నిసార్లు దీన్ని మర్చిపోతాం. కానీ దేవుడు మాత్రము మనము మట్టి అని జ్ఞాపకం చేసుకుంటాడు.
సారెపై ఉన్న మట్టిని చూస్తున్నప్పుడు ఆ మట్టికి ఏమి కోరికలు లేవు, ఏమి హక్కులు లేవు, ఏ సహజ సామర్థ్యం లేదు. అది కేవలము నిస్సహాయమైనది, నిరీక్షణ లేనిది. ఈ సత్యాన్నే లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో పౌలు చెప్పినది ఒకసారి గమనిద్దాం. ఈ మాటలు ఎఫెసీయులకు రాస్తున్నప్పటికీ ఇది నీకు నాకు కూడా వర్తిస్తుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, ఇది మనిషి స్థానం. తర్వాత ఇదే అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో పౌలు దీన్ని వివరిస్తున్నాడు. ఈ లోకంలో నిరీక్షణ లేని వారును దేవుడు లేని వారై ఉన్నారు. ప్రియులారా, సారెపై ఉన్న మట్టి కూడా అంతే. పౌలు రోమా పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అన్నాడు, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ప్రియులారా, నీవు నేను గుర్తించవలసినది ఏమిటంటే మన దేవుడు సార్వభౌమాధికారం గల దేవుడు మరియు మనము మట్టి. మనము అపరాధముల్లో పాపముల్లో చచ్చిన వారమై ఉన్నాం, బలహీనులమై ఉన్నాం. దేవుడే శక్తివంతుడైనటువంటి కుమ్మరి. రోమాపత్రిక 9:16లో ఈ విధంగా చెప్పబడింది, కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలన అయినను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. దేవుడే అధికారం కలిగినవాడు. మనలో ఎవరికీ దేవుడిపై ఏమి హక్కు లేదు. రోమాపత్రిక 9:15. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ప్రియులారా, మోషే దేవునితో వేడుకున్నప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నాడు, మోషే, నేను నీ మాట వింటాను, కానీ నీవు మోషే అని కాదు, నేను దయచూపు వాడను కాబట్టి. అందుకే దేవుడు అతని మాట విన్నాడు. దేవుడు ఎవరిని కూడా రక్షించాల్సిన షరతు లేనివాడు. దేవుడు తన ఇష్ట ప్రకారము స్వేచ్ఛగా పనిచేస్తాడు. ఆయన నీతిమంతుడు, పవిత్రుడు. ఇది ఒక పతనమైన ప్రపంచం, అది అలాగే ఉండవచ్చు. అలాగని ఆయనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు నాణెం యొక్క మరొక వైపును చూద్దాం. ఇప్పుడు మట్టికున్న శక్తి, కుమ్మరి స్వభావాన్ని గురించి మాట్లాడుకుందాం. ఇది మరొక వైపు. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఇక్కడ దేవుడు సార్వభౌమాధికారి అనే సూత్రం మాత్రమే కాకుండా ఇక్కడ ఒక ఉద్దేశం కూడా ఉంటున్నది. ఇప్పుడు మట్టికున్న శక్తిని చూద్దాం. జీవితంలోని పెద్ద పెద్ద నిర్ణయాలు కేవలము చర్చిలోనే తీసుకుంటారని నేను అనుకోను, కానీ అవి రోజువారీ జీవితంలో, ఆఫీసుల్లో, పాఠశాలల్లో, పని ప్రదేశంలో, జీవిత నిర్ణయాల కూడళ్లలో తీసుకోబడతాయి. నా ప్రియ స్నేహితులారా, మన కుమ్మరి మట్టితో పనిచేసేది ఇలాంటి స్థలాల్లోనే, అనగా ఆయన నీతో నాతో ఇలాంటి స్థలాల్లోనే పనిచేస్తాడు. ఏ ఉద్దేశము, ఏ పరమార్థము లేనట్లు అనిపించే ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అసంఖ్యాక మంది ప్రజలు జీవితంలో ఏ ఉద్దేశాన్ని చూడరు, కానీ ప్రతి విషయంలో గందరగోళాన్ని కలిగి ఉంటారు. కుమ్మరి యొక్క చక్రము సారె నుండి ఒక్క క్షణం దూరంగా చూడండి. ఆయన వెనుక దాచిపెట్టబడిన కళాఖండాలను చూస్తాం. ఆ అందమైన వస్తువులు ఒకప్పుడు సారెపై కుమ్మరి చేతికి లొంగిన మట్టిగా ఉన్నాయి. ఒకప్పుడు అవన్నీ ఆకారం లేని మట్టి ముద్దలే. అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఆ నిర్జీవమైన మట్టి కుమ్మరి చేతి క్రింద ఉండి పరిస్థితులనే చక్రం కింద తిరిగినప్పుడు ఆయన వాటిని చక్కగా ఆకృతి చేసి ఇప్పుడు ప్రదర్శనలో ఉన్న పాత్రలుగా తయారు చేశాడు. మళ్ళీ ఆ కళాఖండాలను చూడండి. కుమ్మరి తన వెనుక ఉన్న షెల్ఫుల్లో, అరల్లో అమర్చాడు. మట్టి గురించి అవమానకరంగా, చులకనగా, తక్కువగా మాట్లాడకూడదు. దీనికి అద్భుతమైన సామర్థ్యం, స్థితిస్థాపకత ఉంది. ఇది నా స్నేహితుడా, కుమ్మరి కోరుకునేది మట్టి. ఆయనకు ఉక్కు అక్కర్లేదు, నూనె అక్కర్లేదు, రాయి అక్కర్లేదు. ఆయనకు మట్టి మాత్రమే కావాలి. ఆయన తన చేతిలో ఉంచి ఆకారము చేయగలిగేది కావాలి. ఇదే అతడు వెతుకుతున్నది. ఈ మట్టి కోసమే దేవుడు మానవులతో పని చేయాలనుకుంటున్నాడు. బహుశా మీలో ఎవరైనా ఇలా అనవచ్చు, ఈ ఉదాహరణ అంతగా పోల్చదగింది కాదు, ఎందుకంటే దేవునికి మనిషికి మధ్య ఉన్న దూరము కుమ్మరికి మట్టికి మధ్య ఉన్న దూరం కంటే ఎక్కువ అని.
ప్రియులారా, అలా కానే కాదు. వాస్తవానికి దేవుడు మనిషికి కుమ్మరి మట్టికి ఉన్న దూరం కంటే చాలా దగ్గరగా ఉంటున్నాడు. ఇర్మియా మనల్ని తీసుకువెళ్ళిన కుమ్మరి ఇంటిలోని సారెపై ఉన్న మట్టికి స్వేచ్ఛ లేదు, కానీ మనకు ఉంది. ఆ మట్టి కుమ్మరితో సహకరించలేదు, కానీ మనం చేయగలం. దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు. ఆయన మనిషిని నేల మట్టిలో నుండి తీసి మనిషిని చేశాడు. తర్వాత ఆయన వాని నాసిక రంధ్రాలలో జీవ శ్వాసను ఊదాడు మరియు మనిషి జీవాత్మగా మారాడు. ఈరోజు మనిషికి స్వేచ్ఛ ఉంది, అతడు దాన్ని ఉపయోగించుకోగలడు. ఆ మట్టికి ఏ స్వేచ్ఛ లేదు, కానీ నీకు నాకు స్వేచ్ఛ ఉంటున్నది. మనము కుమ్మరితో సహకరించగలం. కుమ్మరి దగ్గరికి వెళ్ళి, నీవు నన్ను సారెపై ఉంచడంలో నీ ఉద్దేశం ఏమిటి? నీవు నా మీద ఎందుకు ఒత్తిడి చేస్తున్నావు? నీవు నాతో ఎందుకు పని చేస్తూనే ఉన్నావు? ఓ కుమ్మరి, నీవు ఇలా ఎందుకు చేస్తున్నావు? నేను అసంబద్ధంగా మాట్లాడలేదు, కానీ నేను ఆ మట్టి మాట్లాడగలిగితే ఎలా ఉంటుందో అని ప్రయత్నించాను. మనం కుమ్మరి ఇంటికి వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా అనుకరిస్తే మన జీవిత ఉద్దేశం కంటే మరింత ముఖ్యమైనది మనం తెలుసుకుంటాం. కుమ్మరికి ఒక ఉద్దేశం ఉంది, ఇది తెలుసుకోవడం మరింత ముఖ్యమైనది. మనము అక్కడ కుమ్మరిని చూస్తున్నప్పుడు ఆయన గంభీరంగా ఉన్నాడు. ఆయనకు ఒక ఉద్దేశం అంటూ ఉంది. ఆయన మట్టితో ఆడుకోవడం లేదు. ఆయన తన సమయమును, తన సామర్థ్యాన్ని మట్టితో పని చేయడానికి వెచ్చిస్తున్నాడు. ఒకసారి మళ్ళీ 3-4 వచనాలను గమనిద్దాం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. నా ప్రియ స్నేహితుడా, ఇది ఎలుక పిల్లి ఆట కాదు. ఇది కుమ్మరికి ఒక కాలక్షేపం కాదు. ఇది ఆయన వృత్తి. ఇది ఆయన అలవాటు కాదు. ఇది ఆయన తనకు తాను వినోదపరుచుకునేది కూడా కాదు. తాను ఏమి చేస్తున్నాడో ఆయనకు బాగుగా తెలుసు. ఈ సత్యం నాకు బోధిస్తున్నది ఏమిటంటే, దేవుడు ఈరోజు నాతో ఆడుకోవడం లేదు. ఆయన మనతో ప్రయోగాలు చేయడం లేదు. ఆయనకు ఒక ఉద్దేశం అంటూ ఉంది. ప్రియ స్నేహితుడా, ఈ మాటలు మనల్ని ఆదరిస్తున్నాయి. ఇది మనం ఇక్కడ చూసే రెండవ గొప్ప సూత్రం. కుమ్మరికి ఒక ఉద్దేశం ఉంది. కుమ్మరికి అన్నీ తెలుసు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయనకు ఆ మట్టితో ఏమి చేస్తున్నాడో తెలుసు. మట్టికి కుమ్మరి యొక్క ఉద్దేశం తెలియదు, కానీ ప్రియులారా, ఒకరోజు మనకు తెలుస్తుంది. అతడు మనల్ని పరిస్థితులు అనే సారెపై ఉంచినప్పుడు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చాలి అని అనుకుంటున్నాడు. కీర్తనకారుడు ఇలా అంటున్నాడు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఒకరోజు నేను ఆయన వలె ఉంటాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. అది ఒక శ్రేష్టమైన ఉదయం అవుతుంది. అది ఒక క్రొత్త రోజు అవుతుంది. ఒకానొక మహిమవంతమైన దినాన మన జీవితాల్లో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం చూస్తాం. పౌలు ఎఫెసీలకు ఎలా వ్రాశాడో గమనించండి. దుఃఖకరమైన పదాలతో 2వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అది అంతటితో ఆగిపోలేదు. నా స్నేహితుడా, ఇంకా ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము అనే మాటలను గమనిస్తాం. రాబోయే యుగాలలో మనము ప్రత్యక్షపరచబడతాం. మనము అక్కడ ప్రదర్శనలో ఉంటాం. ఒక నిర్జీవమైన మట్టితో కుమ్మరి ఏమి చేయగలడో మనము ప్రత్యక్షపరుస్తాం. అతనికి మహిమ లభిస్తుంది. యజమాని చేతిలో ఒక పాత్రగా ఉండడం నిజంగా ఎంతో అద్భుతం. ఇక ముగింపుగా కుమ్మరి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిద్దాం. ఇదే అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన అద్భుతమైన విషయం. దీనికోసం మనం కుమ్మరి ఇంటిలో చివరిసారిగా ఒక నిమిషం చూద్దాం. ఈ కుమ్మరి దయగల వ్యక్తిలా కనిపిస్తున్నాడు. నిజమే, అతడు మట్టిని బాధించాలనుకోవడం లేదు. మట్టి ఆయనకు లోబడాలని, దాని నుండి ఏదో ఒక అందమైనది చేయాలని ఆయన అనుకుంటున్నాడు. ఇక్కడ కుమ్మరి ముఖం వైపు చూస్తున్నప్పుడు అతడు ఎంతో తీవ్రంగా
ఉద్దేశించి పని చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మట్టి పట్ల అతనికి ఎంతో ఆసక్తి ఉంటున్నది. ప్రియులారా, నిజంగా మన దేవుడు ఎంత గొప్ప కుమ్మరి కదా. మనము ఆ కుమ్మరిని చూడగలిగితే ఎంత భాగ్యం. కానీ లేఖనం సెలవిస్తుంది ఏమిటంటే దేవుణ్ణి మనం చూడలేం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో ఫిలిప్పు ప్రభువును అడిగిన ప్రశ్న నేను కూడా అడగాలని ఆశపడుతున్నాను. ప్రభువా, మాకు తండ్రిని కనపరచుము, మాకు అంతే చాలును. యోహాను సువార్త 14వ అధ్యాయం 9లో ప్రభువైన యేసు అతనితో అంటాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నా ప్రియ స్నేహితుడా, ఇప్పుడు కుమ్మరిని జాగ్రత్తగా గమనిద్దాం. కుమ్మరి ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నాడో, అతని చేతులు కాళ్ళు ఎంత నైపుణ్యంగా, కళాత్మకంగా, ఎంత గాఢంగా, సున్నితంగా, దయగా, ప్రేమతో మట్టితో పనిచేస్తున్నాయో చూడండి. ఆ పాదాల్లో మేకుల గాయాలున్నాయి, ఆ చేతుల్లో మేకుల గుర్తులున్నాయి. అంతేకాదు, ఈ సందర్భంలో నేను మత్తయి సువార్తలోని ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుండి 10 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తంను అప్పగించి పాపము చేస్తునని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములను తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలమును కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమని పిలువబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాణి, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి పొలమునకిచ్చిరి అని ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. ఇందులోని 2 వచనాలు మనలను ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. వారు ఆలోచించి ఆ నాణెములతో కుమ్మరి యొక్క పొలమును విదేశులను పాతిపెట్టుటకు కొనిరి. కాబట్టి ఆ పొలము రక్తపు పొలమని ఈ దినం వరకు పిలువబడుచున్నది. వారు ఆ కుమ్మరి వాని పొలమును రక్తపు పొలం అని పిలిచినప్పుడు తాము ఏమి చేస్తున్నామో వారికి తెలియకపోయి ఉండవచ్చు. కానీ మనము ఒక సత్యాన్ని మర్చిపోవద్దు. ఆ కుమ్మరి ఇతర కుమ్మరుల కంటే కూడా అద్భుతమైనవాడు. ఆ పొలంలోకి వెళ్ళి ఆ విరిగిన ముక్కలను తీసుకొని తన సారెపై మళ్ళీ ఉంచి వాటిని మరొక పాత్రగా తయారు చేయడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు. ప్రియులారా, మనము మన జీవితాల్లో విఫలమైనప్పుడు ఆయన మనల్ని వదిలేస్తాడా? కాదు, ఆయన మనల్ని వదులుకోడు. ఇక్కడ అవసరమైనదంతా మట్టి కుమ్మరికి లోబడమే. ఆయన పొలానికి ధర చెల్లించాడు, అది రక్తపు పొలం. మీరు మీ జీవితాన్ని తిరిగి చూసి, అయ్యో ఎంతో విఫలమైనది, దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడని నేను అనుకోను అని అనవచ్చు. నా ప్రియ స్నేహితుడా, ఆయన ఈరోజు ఆ విరిగిన ముక్కలతో పనిచేస్తున్నాడు. మీరు అనుమతిస్తే ఆయన మీతో కూడా పనిచేస్తాడు. ఆయన ఇప్పటికే మీ విమోచనకు క్రయధనం చెల్లించాడు. మీరు మీకోసం ఏమి చేయలేరు, నేను కూడా ఏమి చేయలేను. కానీ ఆయన మనల్ని తీసుకొని పరిస్థితులనే సారెపై ఉంచి ఘనమైన పాత్రగా రూపొందించగలడు. మనము మట్టి, ఆయనే కుమ్మరి. ఇక మనము 19వ అధ్యాయంలోనికి వస్తున్నాం. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 1-2 వచనాలు గమనిద్దాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజను కొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దల్లో పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారంనకు ఎదురుగానున్న బెన్ హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము. ప్రియులారా, గమనించారా? దేవుడు ఇర్మియాకు ఒక మట్టి కూజను తీసుకురమ్మని, ప్రజల పెద్దలను యాజకులను సాక్షులుగా తీసుకురమ్మని చెప్పాడు. ఇందులోని బెన్ హిన్నోము లోయ అనేది ఆ సమయంలో మొలేకుకు దారుణమైన ఆరాధన జరిగే స్థలంగా ఉండేది. దేవుడు వారికి స్పష్టంగా వివరిస్తున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 4-5 వచనాలను గమనిద్దాం.
ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనసునకు తోచనిదియునైన ఆచారము నాచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. ప్రియులారా, ఈ పాపాల కారణంగానే దేవుడు బెన్ హిన్నోము లోయను త్వరలోనే హత్యా లోయగా పిలువబడుతుందని చెప్పాడు. ఎందుకంటే వారు బయలు మరియు మొలేకుకు తమ పిల్లలను బలిగా ఇచ్చినట్లే దేవుడు వారి శత్రువులను అక్కడ వారిని చంపడానికి అనుమతిస్తాడు. ఈ విషయాన్ని 19వ అధ్యాయము 6 నుండి 9 వచనాల్లో గమనిస్తాం. ఈ భయంకరమైన తీర్పును యెరూషలేము ప్రజలపై ప్రకటించిన తర్వాత దేవుడు ఇర్మియాకు సాక్షుల ముందు ఆ మట్టి కూజాను విరగొట్టమని ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. ఇక ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జనమును పగలగొట్టబోచున్నాను. తోఫెతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా అక్కడనే పాతి పెట్టబడుదురు. తోఫెతు లేక హిన్నోము లోయ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇర్మియా ప్రభువు మందిర ఆవరణలోకి వెళ్ళి ఈ చివరి మాటను ప్రకటించాడు. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. సైన్యంలోకి అధిపతియగు ఇశ్రాయేలు దేవుడనగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటికీ రప్పించుచున్నాను. ఇక్కడ ఇర్మియా వారిని హెచ్చరించాడు, వేడుకున్నాడు, బ్రతిమిలాడాడు. కానీ వారి హృదయాలు కఠినంగా ఉండిపోయాయి. మట్టి చాలా కాలంగా ప్రతిఘటించింది. త్వరలోనే శత్రువులు వచ్చి ఆ జాతిని ముక్కలు చేస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను సృష్టించిన నీ కుమ్మరి అయిన దేవుణ్ణి, ఆయన నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నీవు ఎరుగుదువా? అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. యెహోవా ఇర్మియాతో, నీవు ఒక మట్టి కూజాను తీసుకుని జనుల పెద్దలను యాజకుల పెద్దలను ఎక్కడకు తీసుకుని పోయి దేవుని మాటలను ప్రకటింపుమని చెప్పాడు. యెహోవా ఇర్మియాతో, నీవు ఒక మంటి కూజాను కొని జనుల పెద్దలను యాజకుల పెద్దలను ఎక్కడకు తీసుకుని పోయి దేవుని మాటలను ప్రకటింపుమని చెప్పాడు. 1 హర్సీతు లోయ, 2 ఆకోరు లోయ, 3 బెన్ హిన్నోము లోయ. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చును. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు తోడయుండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.